పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలోకి దిగి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ గ్రామంలో 500 ఎకరాల్లో పంట నీట మునిగిందని రైతులు చెబుతున్నారన్నారు. జిల్లాల్లో దాదాపు 40,000 ఎకరాల పంట మునిగిందని తెలిపారు. రైతుల సమస్య ప్రభుత్వానికి ఎందుకు కనిపించటం లేదని ప్రశ్నించారు. ప్రతి ఎకరాకు 14,000 రూపాయల పెట్టుబడి పెట్టామని రైతులు చెప్పారన్నారు. చాలా మంది కౌలు రైతులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం కళ్ళు తెరవాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితి కేవలం ఈ గ్రామానికి చెందే 500 ఎకరాలు. ఇలా చుట్టుపక్కల గ్రామాలు ఈ జిల్లా అంతా కలుపుకుంటే కనీసం 40,000 ఎకరాలు ఇలా నీట మునిగిందని అంచనా. మరి రైతులు ఇంతగా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు? ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు, అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం 14,000 రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయింది. చాలా మంది కౌలు రైతులము, అప్పు తెచ్చుకొని పెట్టినాము. కనీసం ఒక్కొక్కరికి 2 లక్షలు అన్న అప్పు ఎంత? కనీసం లక్షల్లో వీళ్ళకి అప్పు ఉంది. కనీసం 2 లక్షలు ప్రతి రైతుకు ఇక్కడ అప్పు ఉంది.